మరి ఇక నెక్స్ట్ రౌండ్ ఆడదామా? మూడులోకి వచ్చేసారు. పుణ్యం అని మీరు ఇలా మారిపోయారండి. సరే, ఈ బంపర్ ఛాన్స్ అండి. ఇప్పుడు మన కథలో ట్విస్ట్ ఉంటుంది అనమాట. విలన్ ఎంట్రీ ఇస్తారు. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారండి. అదనమాట. నార్మల్ గా ఒక మనిషిలో చాలా షేడ్స్ ఉంటాయి, ఇందులో నిజంగానే వేరే పర్సన్, రెండు కళ్ళు గాని పెదాలు గాని మొహంలో ఎక్కడో వేరే వరద ఉంటుంది. అలా ఇద్దరిని గుర్తుపట్టాలి. ఆ ఇద్దరు ఎవరు, మీ ఫోటోలో ఉన్నటువంటి ఇద్దరు ఎవరు కనిపెట్టాలి. అలా ఇద్దరిని గుర్తుపట్టాలి. ఆ ఇద్దరు ఎవరు, మీ ఫోటోలో ఉన్నటువంటి ఇద్దరు ఎవరు కనిపెట్టాలి. కనిపెట్టేస్తే 25,000. ఓకే, రెడీ? రెడీ? బంపర్ ఛాన్స్ ప్లీజ్. అతుకులు ఎక్కడున్నాయండి? ఎక్కడుండొచ్చండి? కళ్ళ దగ్గర. ఆయన అన్ని రకాలుగా చేపెట్టి కట్ చేసుకున్నారు. ఆడవాళ్ళు, ఇది మీ పని కనిపెట్టండి. ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు వచ్చారు. మగవాళ్ళు వచ్చేటప్పుడు ఆడవాళ్ళ పని. కళ్ళు ఎవరివో మరి. ముక్కు ప్రభాస్ లుక్ లో ఉంది. అతికేస్తున్నారండి. ఇద్దరు కలిసి ఒకరిలో ఉన్నారు కదా. అదే కదా. చదండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. మరి మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇంట్లో వాళ్ళతో సంప్రదించి మరి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 5855 కి. ఇక్కడ మరి 25,000 మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అండ్ ప్రైజ్ మనీతో పాటు రెగ్జోనా గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయండి. నితిన్ కాదు, ప్రభాస్ చిన్నప్పుడు ఫోటోనా ఏంటి? అవును, ఇప్పుడు కొంచెం రెబల్గా ఉన్నారు, లేతగా ఉన్నారు. అంటే ఫేస్ ఒకరిది, కళ్ళు ఒకరిది. కళ్ళు ఎవరు అంటారు? జుట్టు ఒకరిది, జుట్టు ఒకరిది. అంతవరకు చెప్తాను కానీ జుట్టు కూడా ఆఫ్ చేశారు. ఎలాగ పెట్టారు చెప్పండి. కష్టమే ఉంది. దీనికి ఏదైనా క్లూ ఇస్తారా? దీనికండి, ఇది ఇప్పుడు మన సొంత తల్లితో ఆడుతున్నాను. ఇప్పుడు నేను ఇచ్చాను, మీరు కష్టాల్లో పడతాను. అవునా? మీరు ముక్కొక్కటే తెలుస్తుంది నాకు. మిగతాది లిప్ చూసారా? ఈ లిప్ తేడా వచ్చింది ఇక్కడ. ఇది ఈ లిప్ చూడండి, ఏమన్నది? ఈ లిప్ కొంచెం బండగా ఉంది. మరి లిప్ బండ అంతే అండి. ఈ లిప్ సంబంధం లేదు. అల్లం అటుకులు పెట్టారు అంటారా? అల్లం అటుకులు పెట్టారు కదా. ఏమన్నా చేయొచ్చు. చూసారా? ఈ లిప్ సంబంధం లేదు. సో ఇక్కడ దాకా చూస్తే మీరు ఒకటి కనిపిస్తారు. కనిపించారు ఎవరన్నా? నాకేంటో చూడంగానే కొంచెం ప్రభాస్ గారు కనిపించారు. నితిన్ కూడా కొంచెం ఉన్నట్టున్నాడు. నితిన్, ప్రభాస్. నితిన్ కళ్ళు పెద్దవి, కళ్ళు నితిన్ ఉండకపోవచ్చు. ఎవరుగా ఉన్నారు? ఎవరబ్బా? ఎవరు కళ్ళు? సో వీరెవరో మీరు గెస్ట్ చేయండి. బికాస్ సెలబ్రిటీస్ కంటే ఎక్కువ గెలిచేది ఎవరండి? మీరే. మరి మీకు ప్రైజ్ మనీ కావాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి SMS చేయండి. ప్రైజ్ మనీతో పాటు రెగ్జోనా గిఫ్ట్ హ్యాంపర్స్ గెలవండి. ఓకే, ఒక్కరేమో మన తెలుగు ఇండస్ట్రీ. అదే ప్రభాస్ గారి నోస్ బాగా తెలుస్తుంది. అవునండి, విషయంలో డౌట్ లేదు. నోస్ అండ్ పై లిప్ కూడా ఇంకొకళ్ళే నాకు ఐడియా రావట్లేదు. అంటే తమిళ్ ఫీల్డ్ ప్రభాస్ గారండి. ఇంకొకళ్ళు ఎవరు అనేది మరి ఈయనే చెప్పాలి. నాకైతే ఐడియా నాకు పెద్ద నాలెడ్జ్ లేదు మొహాల గురించి. సరే, పట్టించుకొని అన్నారు. మొహాల గురించి ఐడియా లేదు. సో ఎవరు ఏంటారండి? గెస్ట్ చేసి SMS చేయండి. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనిపిస్తుందండి. అంటే తమిళ్లో హీరో, తెలుగులో మాత్రం విలన్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్, సెకండ్ లీడ్స్ అలా చేస్తున్నారు. ఐడియా రావట్లేదు. చెప్దాం. ఏం పేరు చెప్తాం? విక్రాంత్ లేదు. విజయ్ తమ్ముడు విక్రాంత్ కాదు. అరుణ్ అండి. అరుణ్. సరే, అరుణ్ అండ్ ప్రభాస్. మరి ఇంతకీ ప్రభాస్ ఉన్నారా లేదు చూద్దాం అండి. ఉంటే ఎలా ఉన్నారు, ఎంతవరకు ఉన్నారు? పై లిప్ వారదా, కింద లిప్ వారదా, లేదా మొత్తం లిప్ అంతా వారదేనా, లేదా నోస్ మాత్రమే వారదా చూద్దాం అండి.
లెట్స్ రివీల్ ఇట్ అండి. ఉన్నారండి. పెదాలు, ముక్కు ఆయనవేనండి. పెదాలు కంప్లీట్ గా ఆయనవే, ముక్కు కంప్లీట్ గా ఆయనదే. అంటే లిప్స్టిక్ చేశారు 5,000. ఓకే, మనం కనిపెట్టాం. ఇంకోటి అక్కడ కనిపిస్తాయి. సరే, ఇంకొకరు ఎవరు? అరుణ, శరవణ, రాజేష, కళ్యాణ, ఎవరు వేరు? అరుణ్ అన్నారు. మరి ఆయన అరుణేనా? అరుణ్ అయితే ఎలా ఉంటారు చూద్దామండి. కాకపోతే దానికంటే ముందు ఒక చిన్న విరామం తీసుకోవాలి. ఓకే, సరేనా? రెగ్జోనా నువ్వు నేనులో బ్రేక్ అని ఎలా చెప్తాను చెప్పండి. సులోచన. రెడీ? ఇప్పుడు సులోచన బ్రేక్ తీసుకుంటున్నాను. రెగ్జోనా నువ్వు నేనులో బ్రేక్. ఇక మీ రియల్ లైఫ్ కి వద్దామండి. ఇన్ని క్యారెక్టర్స్ చేస్తారు కదా, ఒకసారి విలన్, ఒకసారి ఏడిపించేస్తారు. ఆడియన్స్ చూసినప్పుడు మీరు విలన్ చేసినప్పుడు ఏమన్నా ఎందుకలా చేసావు, ఎందుకలా రాసి చంపడం పెడుతున్నా ఉంటాయి కదా. అంటే నేను ప్రియాంక రోల్ చేసినప్పుడు అది ఫేస్ అయ్యాను. ఎలా రియాక్ట్ అవుతారండి ఆడియన్స్ మిమ్మల్ని చూసినప్పుడు? ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఉంది. నేను ఒక సీరియల్ చేసేటప్పుడు అందులో వచ్చి పిల్లలు పుట్టకుండా ఉంటే హస్బెండ్ కి వచ్చి రెండో పెళ్లి చేద్దామని అనుకుంటా. మీరు అనుకుంటారు? నేను అనుకుంటా. హస్బెండ్ ఒప్పుకోడు. ఓకే, ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతే అయినా కనీసం రెండో పెళ్లి చేసుకుంటాడు. వెళ్ళిపోయి ఒక వేరే తప్పు ఇంట్లో ప్రాస్టిట్యూషన్ హౌస్ లో వెళ్ళి తగులుకుంటాను. అక్కడ ఒకళ్ళు వచ్చి నన్ను ఇష్టపడి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నేను పరిగెడతాను. సో తిరుపతి దగ్గర జరిగింది షూటింగ్. మొత్తం జనాలందరూ వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అయి ఉంటాను. ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అయి ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్రెగ్నెంట్ అనమాట. నేను పరిగెడుతున్నాను. వాళ్ళు ఒక పక్క నుంచి హస్బెండ్ వెతుకుతున్నాడు, ఒక పక్క నుంచి విలన్స్. చూసిన వాళ్ళందరూ ఆ పిల్ల కడుపుతూ ఉంది, ఆ పిల్లని ఎందుకలా ఇచ్చేస్తావు, పోండి పోండి చంపేస్తా మిమ్మల్ని అందరూ నీ పక్క వచ్చారండి అని వాళ్ళు షూటింగ్ చేయడం లేదు అని వాళ్ళు నిజంగా నేను ఏదో కడుపుతున్నట్టుగా. అవునా? నేను వెళ్ళి మళ్ళీ వదిలేసేయండి, వాళ్ళు ఏం లేదని జస్ట్ నటనంటే, కాదు మా నువ్వు కడుపుతున్నావు కదా, కూర్చోపోయి కూర్చో, మంచిది తాతావా మంచిది తాతావా నన్ను రిటర్న్ ఇచ్చేయడం. అంత ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట క్యారెక్టర్ లో, అంత ఇదిగా అనమాట. సో టోటల్ గా తులసి అనమాట క్యారెక్టర్ పేరు. సో తులసి నువ్వు వచ్చావంటే మాత్రం మళ్ళీ చెయ్యి ఉండదు, కాలు ఉండదు, జాగ్రత్త అని చెప్పి పాప ఆయన చంద్రబోస్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆ రోల్ చేసిన ఫుల్ వార్నింగ్. ఆయన పాప ధోని కూడా ఆయన కార్ ని పాప మొత్తం స్క్రాచ్ చేసేసారు అనమాట. చాలా సాడ్. అంటే మిమ్మల్ని ఎంత అభిమానిస్తున్నారు చూడండి. అమ్మో మీనా కుమార్ పెట్టుకుని నేను బయట షూటింగ్ కాదను, వాళ్ళందరూ ఏదో నిజంగానే ఫీల్ అయిపోతున్నాను నేను వెళ్ళను అమ్మాయి వెనకాల. అదే మరి మీకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమని చెప్పండి, ఎందుకంటే మీరు విననే విననుకున్న రోజులు. కాంపౌండ్ రోల్ అసలు చాలా మంచి పేరు, తిట్టుకుంటూ జనాలు లవ్ చేశారండి. తిట్టుకుంటూ లవ్ చేశారు. సో అందుకు నాకు నెగటివ్ ఫస్ట్ నాకు మంచి పేరు ఇచ్చిందండి. చాలా జరిగాయి, బట్ జస్ట్ మీకు చెప్పడానికి మామూలుగా నేను రెగ్యులర్ గా పాదయాత్ర వెళ్తూ ఉంటానండి. పాదయాత్ర మెడ్రాస్ నుంచి తిరుపతికి 5 years వెళ్తున్నాను. జనాలండి మామూలుగా ఒక ఏరియా ఉంది, అక్కడ చూస్తారండి జనాలు మమ్మల్ని చూసి అక్కడి నుంచి ఇంకా ఉంచుంటారండి. ఒక 50-40 kilometers స్ట్రెచ్ ఉంచుంటారండి. ఏసీ ద్వారా, అంటే నాది ఇప్పటిదాకా నేను చేసిన క్యారెక్టర్స్ లో ఏసీ ద్వారా మనకి తెలుగు వచ్చింది ఆనందం. ఆ క్యారెక్టర్ నిజంగా నాకు వరల్డ్ వైడ్ నాకు మంచి ఫేమ్ ఇచ్చింది. అలాంటి మంచి క్యారెక్టర్ నాకు లైఫ్ లో వస్తుందా అని కూడా నాకు తెలియదు. నాకు అంత బ్రేక్ ఇచ్చింది. వచ్చేస్తే హారతులు తీయడం, దిష్టిలు పెట్టడం, ముద్దులు పెట్టుకోవడం, విలేజ్ వాళ్ళు మొత్తం అదంతా అంత ప్రేమ చూపిస్తాను మేడం. మధ్యలో ఒకళ్ళు వచ్చి అంటే ఖుష్బు గారితో ఇప్పుడు నాకు రీసెంట్ గా నాకు దేవుడి దయ వల్ల మా నాన్నగారి బ్లెస్సింగ్స్ వల్ల ఇప్పుడు February 13వ తారీఖు సీఎం గారి చేతుల మీదుగా నేను ఒక అవార్డు తీసుకుంటున్నాను. బెస్ట్ విలన్ అవార్డు, స్టేట్ అవార్డు. మనకి నంది ఎలాగో అక్కడ అలాగే అది ఇచ్చింది. ప్లస్ వన్ మోర్ సర్ప్రైజ్ ఏంటంటే నాకు కలై మామని చెప్పి ఒక గుర్తు ఇచ్చారు నాకు. అది సో దాంట్లో కొంతమంది వచ్చి తాగేసి వచ్చేసి కాలు మీద పడిపోతారు. ప్రేమ అనమాట, ఎక్కువ ప్రేమ. ఇంకోటి వచ్చి ఒక ఆడవాడు వచ్చి ఏంటి నువ్వు ఇలా పొడుస్తారు, ఏంటి నువ్వు కూర్చుంటే నాకే ఆశ్చర్యం, మనం ఏం చేసాం, మనం ఏం జనాలు ఏంటి ఇంత పిచ్చిగా ఉన్నారు అనేది నాకు నిజంగా నాకు ఏడ్చిన రోజులు. ఇప్పుడు ఎవరు కూడా నేను నిజంగా ఏడ్చాను, ఎందుకంటే మా నాన్నగారు ఉన్నప్పుడు నాకు ఇంత పేరు రాలేదు, ఆయన పోయారు. కనీసం ఇప్పుడు మంచి పేరు వస్తుంది, చూడడానికి మా నాన్నగారు లేరే. అలాగే మా నాన్నగారు అమ్మగారు నేను చదువుకునేవాడిని కదా, బాగా చేసేవాడిని కదా, తిరిగేవాడిని బయట. సో మంచి పేరు వస్తున్నప్పుడు ఆయన లేరు. ఎందుకురా నువ్వు పుట్టావు అనే అన్న రోజు కూడా ఉన్నాయి. బట్ మా అమ్మ ఇప్పుడు సంతోషపడుతోంది, మీ నాన్న ఉంటే బాగుండేరా అని చెప్పి. సో నేను అవార్డు వచ్చినా గానీ నేను బాతులో కూర్చుని తెలియకుండా మా అమ్మతో మాట్లాడుతూ ఏడుపు వచ్చేసింది అనమాట. సో దేవుడు ఇంత వాడిని చేశారు, డెఫినెట్ దేవుడే కాదు మా నాన్నగారు బ్లెస్సింగ్స్ తోనే ఇవన్నీ అయ్యాయని చెప్పి నమ్మకం. సో ఒకరేమో ప్రభాస్ అన్నా అండి 90 ఛాన్స్ లో, మరొకరేమో అరుణ్ అన్నా.
అరుణ్ ఎలా ఉంటాడు తెలుసండి మీకు? వర్క్ చేశాను. వర్క్ చేశారా? ఓకే. సో మరి రివీల్ చేసి చూడండి అరుణ్ ఉన్నారా లేదా. లెట్స్ ఫైండ్ అవుట్ అండి. అనుకున్నాను ఈ అబ్బాయిని. సరేనా? అబ్బాయి పేరు ఉందండి. ஆனா இந்த பையன் தான் அருணன் சொல்றாங்களே. இந்த பையன் అరుణ్ வந்து విజయకుమార్ సార్ పయ్యన్. సో వీరు అరుణ్ అండి. అంటే ఇప్పుడు సీరియల్స్ లా కాదండి, సినిమాలు ఎంత మంచి క్యారెక్టర్ చేసినా అది పట్టైంది అనుకోండి. 4 సినిమాలు చేశారు పాపం. చూసాను. ఇంకా కిక్ లో చేశారు, కాకపోతే అది థ్యాంక్ యూ అండి. నిజానికి ఇది మనది కూడా ఒక డైలీ సీరియల్ అయితే బాగుంది, అంత మాట్లాడాలని ఉంది. చాలా విషయాలు ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్ గా మాకు టైం స్పెండ్ అయింది. అండ్ మా ఫేవరెట్ టీవీ స్టార్స్ ని మేము ఇలా కలుసుకోవడం, మనస్ఫూర్తిగా మాట్లాడడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు, మీకు కదా. సో థ్యాంక్స్ తో పాటు గట్టిగా చెప్పట్లు అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఇలాగే మమ్మల్ని అలరిస్తూ ఉండాలి, ఇంకా మంచి మంచి సీరియల్స్ చేయాలి, సినిమా దాకా వెళ్ళాలి. మీరు మీ అంబిషన్. విష్ యూ ఆల్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు గెలుచుకున్నారు 50,000 రూపీస్ అండి. మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా? మీరు రండి. అంత తీసుకోదు, తీసుకుందా. సో 50,000 అండి ఇద్దరికి. 50-50. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోతూ వాణి గారికి కన్వే చేయండి. సో త్వరలో మనం వాణి గారిని ఇక్కడ కలుద్దాం అండి, ఆ డైనమిక్ లేడీని కలుద్దాం. అండ్ సముద్రం సీరియల్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ అండి, డోంట్ మిస్ ఇట్. ఒకవేళ ఇప్పటిదాకా చూడకపోయినా కొంతమంది చూడండి, అడిక్ట్ అయిపోతారండి. సీరియస్లీ ట్రీట్ అండి. థ్యాంక్స్, ఎంజాయ్ ఇట్.